నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు రేవంత్ అంటూ వాల్ పోస్టర్ల కలకలం పలు చోట్ల గోడలకు కరపత్రాలను అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ జెన్కోలో కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కొరకు స్క్రీనింగ్ టెస్ట్ పవర్ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు నాయకులు మహిళ మెడలోని గొలుసుని లాక్కెళ్లిన నిందితుడు బాధితురాలు కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు తెలంగాణ జెన్కోలో కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కొరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన వారికి ఉద్యోగ నియామకపు పత్రాలను వెంటనే ప్రభుత్వం ఇప్పించవలసిందిగా యూనియన్ అధ్యక్షులు ఎంఏ వజీర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ 1535 యూనియన్ 2025 సంవత్సరం పవర్ డైరీ క్యాలెండర్ను యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక ఆర్టిజన్ సిబ్బందికి చెల్లించవలసిన డిఏలను మంజూరు చేయవలసిందిగా కోరారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఓఎన్ఎం కార్మికులలో డ్రీమ్డ్ యూనివర్సిటీ విజ్ఞాన్ రాజస్థాన్ల ద్వారా అర్హత కలిగిన వారికి సబ్ ఇంజనీర్లుగా పదోన్నతులను కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పవర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో, టీజీఎస్, పీడీసీఎల్, టీజీఎన్స్, డీసీఎల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది సుమారు 1000 మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏంటంటే ముఖ్యంగా దాదాపు 4800 మందికి పెన్షన్ సౌకర్యం రావాల్సి ఉంది. 2001-99 నుంచి 2004 వరకు. రెండవ విషయం వచ్చేసి తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు. వారికి సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా అన్యాయానికి గురి అయ్యారు. వారందరికీ కన్వర్షన్ ఇవ్వాలని, ఆ సపరేట్ రూల్ తీసేయాలని, అదే మాదిరిగా వారికి కూడా ఉద్యోగాల్లాగా 300 లీవులు కానీ గ్రాట్యుటీ కానీ అన్ని కూడా వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని. మూడవది జన్కోలో, ట్రాన్స్కోలో, ఎన్పిడిసిఎల్లో, ఎస్పిడిసిఎల్లో దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయినారు. వారికి ఆర్టిజన్ ఇవ్వాలని గత 7 సంవత్సరాల నుంచి కోర్టు చెప్పినా కూడా ఇవ్వటం లేదు. మరి మేనేజ్మెంట్ వారికి, ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వారికి ఆర్టిజన్ ఇవ్వాలి, ఉద్యోగస్తులకి పెన్షన్ ఇవ్వాలి, ఆర్టిజన్లు అందరికి కూడా కన్వర్షన్ ఇచ్చి వారి యొక్క చదువును తగ్గ పోస్ట్ ఇవ్వాలి. ఈరోజు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు జేపీ, జేఎల్ఎం ఇవ్వాలి. అలాగే డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి. అట్లాగే మిగతా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే అప్రమత్తమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఇమీడియట్లీ తీర్చి ఆర్డర్ రూపంలో ఇవ్వాలని ఈ 3 ప్రధాన సమస్యలను మేము ముందుకు తీసుకొద్దాం. 1535 ద్వారా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఈ యొక్క భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, పాలకుల వాగ్దానాలు, సంక్షేమ పథకాల అమలు అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డ్ ద్వారా 100 రోజులు పని పొందిన కుటుంబాల ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్బుక్ ఆధారంగా 12,000 పథకానికి ఎంపిక చేయబోతున్నట్లు
వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వచ్చి మోటార్ సైకిల్ తీసుకొని ర్యాలీలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపట్లో మనకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మన కలెక్టర్ గారు వచ్చి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. దయచేసి మోటార్ బైక్స్ అన్ని లైన్లో పెట్టుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము అంకుసాపూర్ గ్రామంలో ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్ అని రైతులకు రైతు భరోసా 1 ఎకరానికి పడ్డది అంటూ లెక్కలతో కూడిన వాల్ పోస్టర్లను గ్రామంలో పలుచోట్ల అతికించడంతో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా ఎకరానికి 17,500 అని, 2 ఎకరాలకు 35,000 అని, 3 ఎకరాలకు 52,500 అని, 4 ఎకరాలకు 70,000 రూపాయలని, 5 ఎకరాలకు 80,500 రూపాయలని, 6 ఎకరాలకు 1,05,000 రూపాయలని, 7 ఎకరాలకు 1,22,500 అని మరొకటి లెక్కలతో కూడిన 2 పోస్టులు పక్క పక్కనే కొందరు వ్యక్తులు గ్రామంలో పలుచోట్ల గోడలకు, రోడ్లపై ఉన్న సిమెంటు బెంచ్లకు కరపత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. కొత్త బ్యాగులు తెచ్చి ముట్టకు పోయి వాళ్ళ బ్యాగులు తీసి వాళ్ళ గడ్డి ఉండి మధ్యలో సాగు ట్రాఫిక్ అంటే అన్నా దండుబాట మీద రోడ్డు మీద ఆటోలు, రిక్షాలు, మోటార్ సైకిళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర జమ అవుతారు. చూసినావా? వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యేదాన్ని ట్రాఫిక్ అంటారా? అట్టనా అన్నా దండుబాట మీద జనము గుంపు గుంపుగా పోవద్దండి. 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 బడి పిల్లల బండెనక బండి నడపాలి. బడి పిల్లల బండెనక బండి నడపాలి. ఎడమ కూడి పద్ధతులు ఎప్పటికీ మరవవద్దు. ఎడమ కూడి పద్ధతులు ఎప్పటికీ మరవవద్దు. ఎడమ కూడి పద్ధతులు ఎప్పటికీ మరవవద్దు. ఎడమ కూడి పద్ధతులు అందరూ ఒకసారి బాబు ఈ మోటార్ చోరీ చేసిన బైకుతో ఓ యువకుడు మహిళ మెడలోని గొలుసుని లాక్కెళ్లాడు.
నగరానికి వలసొచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 2 చోరీలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. కుకట్పల్లి ఠాణాలో ఏసీపీ కె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రశాంత్ నగరంలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన యువతి వివేకానంద నగర్లోని ఎయిర్టెల్ కంపెనీలో పనిచేస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 8 తులాల బంగారు గొలుసుని లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 5 బృందాలతో రంగంలోకి దిగారు. 180 కెమెరాలను జల్లెడపట్టారు. గొలుసు చోరీ ఘటన వద్ద లభించిన సీసీ ఫుటేజ్లో చోరీ చేసిన బైక్ పైనే గొలుసుని లాక్కెళ్లినట్లు గుర్తించారు. గొలుసుని తనఖా పెట్టి 40,000 రూపాయలు తీసుకున్నాడు. నిందితుడు సాయిరాంను అరెస్ట్ చేసి గొలుసు, ద్విచక్ర వాహనము, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. కుకట్పల్లి సిఐ కొత్తపల్లి ముత్తు, డిఐ వెంకటేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ తారీఖు జనవరి 1 9 గంటలకు చైన్ స్నాచింగ్ అయ్యిందని చెప్పి కాంప్లైనెంట్ కుమారి శ్వేత ఎయిర్టెల్లో పనిచేస్తుంది, వివేకానంద నగర్లో, వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ కుకట్పల్లి కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్స్పెక్టర్ డిఐ వెంకన్న వాళ్ళ క్రైమ్ టీముని తీసుకొని ఏరియాలో సర్చింగ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా 180 సీసీటీవీలు స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీలో భాగంగా నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాల్నగర్ సైడ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చి బాలాజీ నగరు ప్లస్ వివేకానంద నగరు రోడ్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా తిరిగి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించిండు. సిసిఎస్ బాలానగరు మరియు మన కుకట్పల్లి వాళ్ళు కలిసి పట్టుకున్నారు. దీంట్లో మా డీసీపీ గారు కె సురేష్ కుమార్ గారు మరియు డీసీపీ క్రైమ్ కె నరసింహులు గారు ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేశాయి. రాత్రి పగలు కష్టపడి 24 అవర్స్లో ఈ కేసును ఛేదించినారు. అక్యూజ్డ్ని విచారించగా అతని పేరు కోటి సాయిరాము, ఏజ్ 28 ఇయర్స్. ఈయన సొంత ఊరు వచ్చేసి పామూరు, కృష్ణా డిస్టిక్. ఈయన బాలాజీ నగర్, వివేకానంద నగర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోటి దొంగతనం చేసిన అని చెప్తున్నాడు. గత చరిత్రలో ఈయన పైన 3 బైక్ దొంగతనాలు, ఒక ట్రాక్టరు, ఒకటి యాక్సిడెంట్ చేసినట్టు దొంగ బండితోటి కేసులు ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో ముదినేపల్లి పిఎస్ లిమిట్స్లో ఈయన పైన కేసులు నమోదైనాయి. అక్కడ పోలీసుల వేధింపులకు తాళలేక ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఇక్కడ కూడా చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనం చేశాడు. బైక్ కూడా దొంగ బండి. ఇది ఓమిని హాస్పిటల్ దగ్గర, బాలాజీ నగర్లో హాస్పిటల్ దగ్గర పెడితే అక్కడ దొంగలించి 3వ తారీఖు 4వ తారీఖు చైన్ స్నాచింగ్ చేశారు. మనోళ్ళు చాకచక్యంగా బంగారం 8 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైక్ను రికవర్ చేశారు. కోర్టుకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. 3 బైకులు, ఒక ట్రాక్టర్ టైర్లు. ఒడిశా నుండి గంజా తీసుకొని హైదరాబాద్ పాత బస్తీలో అమ్మటానికి ప్రయత్నిస్తూ ఏరియాలో సంచరిస్తూ ఉండగా అది ఇస్లామియా కాలేజీ దగ్గర అనుమానాస్పదంగా కనబడడంతో బండ్లగూడ సబ్ ఇన్స్పెక్టర్ రవి విజయ్ టాక్సీ చందన్ మహిజా అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని చెక్ చేయగా ఒక బ్యాగ్లో గంజా కనబడింది. దాదాపు 8 కిలోల పైనే ఉన్నది. ఇట్టి సమాచారం బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 2 అదుపులోకి తీసుకొని విచారించగా 2 ఒడిశా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారు అక్కడ కొనుగోలు చేసి తీసుకొచ్చి పాత బస్తీలో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు తెలిపారు. 2పై NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పాతబస్తీ గౌలీపురం మేకల మండి కామెల స్లటర్ హౌస్ని హైడ్రా అధికారులు పరిశీలించారు. ప్రజావాణిలో అరెకటిక సంఘం నాయకులు స్లటర్ హౌస్ను పరిశీలించి తమకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ హైడ్రా అధికారులకు రాతపూర్వకంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు ఇన్స్పెక్టర్ తిరుమలేష్ బృందం స్టార్ హౌస్ భవనాన్ని, చుట్టుపక్కల కట్టడాలను, ఆ తర్వాత లోపల భాగాలను పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని, ప్రారంభం కాకపోవడానికి కారణాలేమిటి అని స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవానికి కావలసిన సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. 2010 బిఫోర్ కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం వడ్డీలు కడుతున్నారు. అదంతా వృధాగా పడింది. దాంతో రూపాయి ఆమ్దాని లేకుండా అయింది. అదే కనుక ఇది రన్నింగ్ అయితే ఆమ్దాని అనేది వస్తుంది, ఇబ్బంది ఉండకపోతుంది. సార్ మీకు తెలిసి ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు రేవంత్ అంటూ వాల్ పోస్టర్ల కలకలం. పలు చోట్ల గోడలకు కరపత్రాలను అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు. తెలంగాణ జెన్కోలో కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కొరకు స్క్రీనింగ్ టెస్ట్. పవర్ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు, నాయకులు. మహిళ మెడలోని గొలుసుని లాక్కెళ్లిన నిందితుడు. బాధితురాలు కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు.